ఫిరాయింపులకు సంబంధించి ఫిరాయింపుల విషయానికి వస్తే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎవరైతే పార్టీ మారినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళపై వేటు వెయ్యాలి అని కంప్లైంట్ చేశారు. అండ్ గత సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉటంకిస్తూ అంటే వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 నెలల్లో ఆ తీర్పు అనేది అంటే ఆ చర్యలు అనేది తీసుకోవాలి అని చెప్పేసి గుర్తు చేసినటువంటి క్రమం అయితే ఉంది. ముందుగా బాలరాజు గారు మీరే చెప్పారు మీ వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకుంటూ మరి అలా అనేక రకాల ఉల్లంఘనలకు బాధ్యులైతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని చెప్పి జబ్బలు గడుచుకొని చెప్తారు వీళ్ళు. 1985లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఫిరాయింపుల చట్టం వచ్చిందని చెప్తారు. మరి అదే ఫిరాయింపుల చట్టానికి ఇలా కాంగ్రెస్ పార్టీ తూర్పు పొడుస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే రాజీవ్ గాంధీ గారు ఒకవేళ స్వర్గలోకంలో వారుంటే అయ్యో నా కాంగ్రెస్ పార్టీ నేను చేసిన చట్టాన్ని తూర్పు పొడుస్తా ఉందా అని బాధపడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇవాళ ఒకవైపు మహారాష్ట్ర సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది. 3 నెలల్లో ఏదైతే ఫిరాయింపులు ఉన్నాయో ఆ ఫిరాయింపుల పట్ల వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన పైన తీర్పిచ్చింది. మరి ఇంతవరకు మేము కంప్లైంట్ చేశాం, అనేక సార్లు ఫిర్యాదులు చేశాం, స్పీకర్కి చెప్పాం, అయినా కూడా ఈ రోజు ఫిరాయింపులు అయినటువంటి దారులైనటువంటి వారి మీద ఎటువంటి చర్యలు లేవు. దీన్ని మీకు ఖండిస్తా ఉన్నాం. రెండో పైన చెప్తాను ఏమనంటే బీఆర్ఎస్ గతంలో చేయలేదా, ఈ రోజు మీకు చేస్తే ఏమైతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడం అయారాం గయారాం సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ పెట్టిందా? హర్యానాలో జరిగినట్టు ఒక పార్టీ నుంచి మారిన వారు ముఖ్యమంత్రులే పేరు ఫిరాయించారు. అదేవిధంగా ఇవాళ ఫిరాయింపుల చట్టం ఇవ్వాలుందా మేము తెచ్చిందా? మా పార్టీ పుట్టింది 2001లో. కాబట్టి 2001 కంటే ముందు మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరిగినాయి, చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ ఏం జరిగినాయి ఇవన్నీ లేవా మేడం? కాబట్టి ఆ రోజు మేము చేసుకున్న ఫిరాయింపులు ఏంటిది, ఈ రోజు వచ్చినట్టు ఫిరాయింపుల చట్టం ఏంది? కాబట్టి ఇవన్నీ అంశాల పట్ల ఇలా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడినారు, గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల గాని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు ఎలక్షన్ సమయంలో ఏం మాట్లాడినారు మేడం? మరి ఇలా చెప్పుల దండలు మెడకేయమని చెప్పిండు, ఊరేగింపులు చేయమన్నాడు, చెట్టు కట్టేసి కొట్టమన్నాడు, ముంతపోగ పెట్టమన్నాడు, రాళ్లతో కొట్టమన్నాడు. మరి ఇలా ఆ కొట్లన్నీ మీకే వస్తాయని అంటారు. నేను ఇలా మరి ఇవాళ మిమ్మల్ని ఏ రాళ్లతో కొట్టాలి, ఏ చెట్టు కట్టేయాలి, ఎందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు, మరి ఏ మాటలు మాట్లాడాలి మీ మీద? మరి ఇవాళ ఫిరాయింపుల వెనకాల మీ ప్రభుత్వం ఏమైనా అస్థిరత ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? మంత్రులు ఏమన్నా మీకు ముత్తపోక పెడతా ఉన్నారా? మొత్తానికి అప్పుడు కాంగ్రెస్ పడ్డ ఇబ్బంది ఇప్పుడు బీఆర్ఎస్ అర్థం అవుతుందా? మేమేం పడతలే మేడం మాకే ఇబ్బంది లేదు. ఇలా మీరు మాకు ఇప్పుడు వాళ్ళు ఉండడంతో మాకు అధికారం వచ్చేది లేదు, వాళ్ళు పోవడంతో మా అధికారం పోయేది లేదు. 65 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉంది. యువత అనేక మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరం ఉన్నాం. 100% మేము కొట్లాడతాం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బాలరాజు గారు అంటే ఆయన రిప్రజెంటేటివ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేను. కానీ ఇవాళ దయ్యాలు వేదాలు వలిగినట్టు ఉంది అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం ఏంటంటే ఇంత టైం తీసుకొని అసలు ఫిరాయింపు చేయండి అంటే ఏంటంటే అసలు ఏంటంటే ఫిరాయింపులు ప్రోత్సహించిందే వాళ్ళు. 64 స్థానాలు వాళ్ళు. అన్న ఒక్క నిమిషం అన్న, మన తెలంగాణ నుంచి మాట్లాడుతున్నావు మాట్లాడితే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు సుభాష్ గారు మీరు జాతీయ పార్టీలో ఉన్నారు, మేము తెలంగాణ గురించే మాట్లాడతాం, పక్క రాష్ట్రాల ఇక్కడ జరుగుతున్న విషయం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉంది కదా, అదే చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలంగాణ నుంచి కాబట్టి ఆ విషయం మాట్లాడదాం అంటున్నాం. మీరు 2014లో 64 స్థానాలు వచ్చినాయండి. మరి ఫిరాయింపులు ఎందుకు తీసుకొచ్చినారు చెప్పండి ఒకసారి. బీఆర్ఎస్ ఏంటంటే మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో మీకు 88 స్థానాలు వచ్చినాయి. అయినా కూడా ఏంటంటే వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏంటంటే అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి రూల్ ఉందా, లేకుంటే వాళ్ళు అవలంబిస్తారా, లేకుంటే వాళ్ళు పెట్టిన ఏంటంటే నువ్వు నేర్పిన విద్య ఏంటంటే ఇలా యాక్షన్ అంటే అట్లా మొదలు పెడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏముందంటే చాలా మంది చెప్తున్నారు మీ ప్రభుత్వం ఉండదు, మీ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ ఒక భయం మేము చాలా క్లియర్గా చెప్పినామండి. ఇంతకుముందు టీవీ ఛానల్ కూడా ఇదే చెప్పినాం. మేము ఏంటంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఓటేసినారు కాబట్టి ప్రజలలో అవమానం చేయొద్దు, 5 సంవత్సరాలు ఉండాలి.
మీరు కొట్లాడుకొని మీరు ఏంటంటే గుస్తులు పట్టుకొని మీరు ఏంటంటే ప్రభుత్వం పోతే మేము బాధ్యతలు కామని చెప్పి చాలా క్లియర్ గా డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పినారు. అన్న ఒక్క నిమిషం ఏమంటున్నా అన్న ఒక్క నిమిషం అంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడితే అయిపోతున్నారు, ఏం కాదు. ఏమంటున్నానంటే మీకు 64 స్థానాలు ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హామీల గురించి మీకు ఏమైనా అనుమానం ఉందా, లేకుంటే ఇంతకు చెప్పినట్టు ఖమ్మం బ్యాచ్ లేకుంటే నల్గొండ బ్యాచ్ ఏమన్నా కుర్చీ కింద పొగబెడుతున్నారా, పార్టీలో ఇబ్బంది ఉందా? ఎందుకంటే ఈ హామీలు ఏంటంటే నెరవేర్చాలంటే చాలా ఇబ్బంది అవుతున్నారు. సో అందుకోసం ఏంటంటే ఏదో ఒక నయాన్నో భయాన్నో వేరే పార్టీలను తీసుకొచ్చి ఒక 90 స్థానాలు అంటే 90 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుంటే ఏంటంటే ప్రభుత్వం 5 ఏళ్ళు పెడుతుంది. మీకు ఫిరాయింపుల మీద ఉన్న చిత్తశుద్ధి రైతుల మీద లేదు, నిరుద్యోగుల మీద లేదు. 1 లక్ష అండి, 1 లక్ష రూపాయలు ఆగస్టు 15th వరకు 2 లక్షల రుణమాఫీ అదే ఆరోహణ పద్ధతిలో చేస్తారు. ముందుగా 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి చేస్తారు, తర్వాత 2 లక్షలు. అంటే మీరు ఆగస్ట్ 15th వరకు కంప్లీట్ చేస్తారంట. అదే చెప్తున్నాను. మీరు ఎన్నికల ముందు హామీ ఏమి ఇచ్చిండ్రు? మీరు ఉద్యోగస్తులకు ఏం హామీ ఇచ్చిండ్రు, నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిండ్రు, విద్యార్థులకు ఏం హామీ ఇచ్చిండ్రు, రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? ఇవాళ మీరు చేసేది ఏంటి అన్నాడు. నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఇవాళ 69 లక్షల మంది ఏంటంటే లోన్ వేవర్ కోసం అప్లై చేసుకుంటే అందులో 36 లక్షల మందికి ఇవాళ ఏంటంటే ఇవాళ మీరు ఇస్తున్నారు. ఇవాళ 11.5 లక్షల మందికి ఏంటంటే రుణమాఫీ గురించి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇవాళ 39 లక్షల 39,000 కోట్ల రూపాయలు అవసరం వస్తున్నాడు. ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అట్లనే అంటే కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తలేను, భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది అన్నట్టు. ఫిరాయింపులు కనుక చేయాలనుకుంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు ఇంకో పార్టీకి వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళా ఏంటంటే ప్రజాక్షేత్రంలో పోయి కొట్లాడి గెలిచి ఆ పార్టీలు రావాలి. మేము ఇదే చేసినాం తెలంగాణలో మేము ఇదే చేసినాం. వేరే దగ్గర ఏంటంటే విలీనం చేసుకున్నా. విలీనం అంటే ఏమన్నా కాదండి, ఒక్కొక్కరు తీసుకుంటే ఏంటంటే విలీనం అంటారా? అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని పట్టుకుని టార్గెట్ విలీనం అంటే ఇప్పుడు చూస్తున్నా గారు, విలీనం అంటే ఎట్లా మొత్తం ఒకసారి వస్తారు. గోవాలో అట్లా అయినట్టు, అస్సాంలో అయినట్టు, వేరే రాష్ట్రంలో అయినట్టు, మాకు అయినట్టు అట్లా ఉంటుంది అన్నట్టు. 39 మందిని తీసుకొచ్చారంటే వీళ్ళు విలీనం చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరిని పట్టుకొని టార్గెట్ చేసి మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, మీకు ఏమేమి ఇవి ఉన్నాయి, వాటిలో ఏంటంటే వాటిలో ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ అంటారు అన్నమాట. అంటే టార్గెట్ రీచ్ అవ్వడానికి బీఆర్ఎస్ నేతల్ని భయపెట్టి ఒకవైపు రైడ్లని, స్థలాలకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి భయపెట్టి తీసుకుంటున్నారు. గతంలో మీరు బీజేపీని ఈడీ, ఐటీ ఇవి వాడి పార్టీలోకి ఎలాగైతే చేర్చుకుంటారన్న విమర్శ ఉందో, ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో మీరు అదే చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల క్వశ్చన్, విమర్శ. అయితే మీరు ఇప్పుడు ఆపరా? వద్దు, నాకు అర్థమైంది మీ క్వశ్చన్. శోభారాణి గారు మాట్లాడారు. జోష్ణ గారు, ఇవాళ ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 64 సీట్లు ప్లస్ ఒకటి సిపిఐతో కలిపితే 65 సీట్లు రాగానే ఈ 2 నెలలు 3 నెలల గవర్నమెంట్ ఉంటది, ఇది గవర్నమెంట్ ఉండే గవర్నమెంట్ కాదని స్టార్ట్ చేసిందే టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అమ్మ ఇంత కష్టపడి యాంటీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తే ఈ ప్రభుత్వాన్ని ఊలగొలుస్తారా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెడతా ఉంటే వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతుందండి? రెండో అంశం చూసినట్టయితే అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత గాని ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేదు. కారణం ఏంటంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే ఉండొద్దని చెప్పేసి కంకణం కట్టుకొని వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళతో మాట్లాడి అదిరించి బెదిరించి నయాన భయాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, బీఎస్పీ చివరికి కమ్యూనిస్టులు కొంత పట్టుదలతోని ఎర్ర జెండా పట్టుకొని ప్రజల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులను సైతము ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎవరి పార్టీ చేస్తుంది అదేంటంటే ప్రామాణికమా అండి? చూస్తున్నాం మనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా కర్మ రిటర్న్స్ అని ఉంటదండి. వాళ్ళకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకు ఇవాళ రిటర్న్ గిఫ్ట్ గా ఇవాళ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి నువ్వు ఆ రోజండి మేము కూడా టిఆర్ఎస్ పార్టీలో ఫౌండర్ మెంబర్ బాగా మీకు తెలుసు అనుకుంటాను. నేను తెలంగాణ రాష్ట్రంలో అనేక లాఠీ దెబ్బలు తిని ఉద్యమాలు చేసినటువంటి మమ్మల్ని
బయటికి పంపించేసి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఈ పార్టీలో తెచ్చుకొని కేసీఆర్ గారు వాళ్ళని అందరం ఎక్కించారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏముంటో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని బయటకు పంపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఏమంటారు దాన్ని మొత్తం పక్కకు పట్టించేసి పక్తు రాజకీయ పార్టీగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా పక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినటువంటి పార్టీకి పక్తు రాజకీయ పార్టీ నాయకులు వస్తారు, పక్తు రాజకీయాలు చేస్తా ఉంటారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కేసీఆర్ గారు చేసిన దుర్మార్గం ఏదైతే ఉంటుందో ఆ దుర్మార్గానికి విరుగుడుగా ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు. ఎవరం కానీ మేము పోయి నీకు మంత్రి పదవి ఇస్తానో లేకపోతే నీకు ఇది చేస్తానో అది చేస్తానో ఎవరు చెప్పండి. శోభారాణి గారు మీరు ఏమంటున్నారు? వాళ్ళే మేము వస్తామంటూ వస్తున్నారు. 100% వాళ్ళ ఇన్విటేషన్ ప్రకారమే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మీరు విన్నారో లేదో, నేను ముఖ్యమంత్రి గారిని మా ఇంటికి ఆహ్వానించానని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు మా ఇంటికి రమ్మని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు కండువా ఏపించుకుంటా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పలానా వాళ్ళ దగ్గర పోయి మీకు మంత్రి పదవులు ఇస్తాను మా పార్టీ చేరండి అని చెప్పేసి, లేకపోతే మీకు ఇంకో పదవి ఇస్తాను మా పార్టీ చేరమని చెప్పేసి మేము చెప్పట్లేదు. ఎవరికి ఎలాంటి కమిట్మెంట్లు లేవు. అంటే ఉన్న ఆస్తులకు సంబంధించి భూములకు సంబంధించి ఏదో భయపెడుతున్నారు అని చెప్పి అంటే అధికారులు కాల్ చేసి భయపెడుతున్నారంట, లేదంటే ప్రాణ భయం ఉందని చెప్పేసి అంటున్నారంట. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ ఎలాంటి హామీలు లేవు, బెదిరింపులు లేవు, అదిరింపులు లేవు. కేవలము పార్టీలో కేసీఆర్ గారు చేసినటువంటి ఏవైతే రాజకీయ మాటలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టమని చెప్పారో వచ్చే ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా మాకు ఆ భూములు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, లేకుంటే ఇంకా ఏంటంటే డబ్బులు ఇస్తారు అని చెప్పి ఏమని చెప్తారా అండి? వాళ్ళు వచ్చేందంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా ఉన్నట్టు మీరే ఉన్నట్టున్నది. వచ్చే ఎమ్మెల్యేలు కూడా మీరు ఇట్లే మాట్లాడాలని చెప్పినట్టు మీరే చెప్పినట్టున్నది. నిజంగా చెప్పాలంటే అంటే ఇవాళ అదేనండి, అదే చెప్తున్నారు. మీరు ఒకసారి కర్ణాటకలో శోభరాణి గారు ఒక నిమిషం అండి, ఇప్పుడు కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేస్తారండి? కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో ఫిరాయింపు వస్తే ఏంటంటే కోర్టుకు పోయినట్టు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మాత్రం ఏంటంటే ఎంకరేజ్ చేస్తుంది అన్నాడు. ఇది ఇప్పుడు నేషనల్ పార్టీ పాలసీ ఒకటే ఉండాలి కదా, నేషనల్ పాలసీ ఒకటే ఉండాలి కదా. మీరు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేబరింగ్ స్టేట్ లో కనుక చూస్తే మీరు ఏంటంటే ఫిరాయింపుల చట్టానికి ఏంటంటే కోర్టు కూడా వేయండి. చెప్తారండి, మస్తు చెప్తారు, అన్ని చెప్తారు. దానికంటే భయపడతారా మీరు? శోభారాణి గారు సెంట్రల్ లో ఇండియా కూటమి ఈవెన్ ఎన్డీఏ కూటమిని కూడా అనుకున్న సీట్లు రాలేదు కదా. సో ఈ క్రమంలో ఎన్నో రోజులు ఉండదు ఎన్డీఏ కూటమి అంటోంది. అంటే ఏంటి అర్థం? అప్పుడు మరి అక్కడ కూడా ఇవి ఎంకరేజ్ చేయడమేనా? అప్పుడు ఎన్డీఏ కనుక అట్లా లాగేస్తే మీరు ఒప్పుకుంటారా? శోభారాణి గారు మీరు గమనించాలి. ఇండియా కూటమి వాళ్ళ ఎవరైనా భారతీయ జనతా పార్టీలో 1,00,000 పార్టీలతోని వాళ్ళ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా పక్కా జరిగితే ఆ భారతీయ జనతా పార్టీ కూటమి అలాగే భయపడి ఇండియా కూటమికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళను అలాగే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఓకే, వీళ్ళు పడగొడతానన్నారు, ఆ భయంతో తీసుకున్నామని వాళ్ళు చెప్తే గనక ఓకేనా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటారు చెప్పండి? ఇండియా కూటమి నుంచి చాలా మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు, అంతే కదండి. అంటే శోభారాణి గారు చెప్పేవారు అంటే ఎవరెవరి చేతిలో ఉన్నారంటే జోష్ణ గారు మీరు వినండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళు బయటికి రావడం సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే జరగబోతోంది, మీరు గమనించండి. డెఫినెట్ గా 100% జరగబోతా ఉన్నది. భారతీయ జనతా పార్టీలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు వెయిట్ చేస్తా ఉన్నారు, సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇతర పార్టీల కూటమి వస్తారు. బాలరాజు గారు జ్యోత్స్న గారు నేనేమంటున్నట్టే అక్కడ ఎన్డీఏ కూటమి కూలగొడతామంటే తప్పు లేదు. హర్యానాలో మీ ఎమ్మెల్యేలు పోయి రాజ్యసభ సభ్యత్వానికి ఓటేస్తే వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళని ఎమ్మటే డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ మాత్రం రాజ్యాంగం లేదు. తెలంగాణలో రాజ్యాంగ విలువలు మీరు పాటించరు కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నారు?
హిమాచల్ ప్రదేశ్ కో న్యాయం, తెలంగాణ కో న్యాయం అక్క. నేను ఏమంటే కేసీఆర్ మీరు అన్నారు కదా, కేసీఆర్ అనేక రకాల అబాస్ పాలు చేసిర్రు, మీరు ఇలా అధికారంలోకి వచ్చిర్రు. మీ కుర్చీ ఇచ్చిన ప్రజల గురించి మాట్లాడండి. కుర్చీని కాపాడుకునే ప్రయత్నంగా మీరు చేయాల్సింది. కుర్చీ ఇచ్చిన ప్రజలకు ఏం కావాలి, రుణమాఫీ మీద మీ మార్గదర్శకాలు ఏంటి, అదేవిధంగా నిరుద్యోగుల మీద మీ ఉద్దేశం ఏంటి, యువత మీద మీ ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేయండి దయచేసి. రైతులు యువకులతో అధికారులకు వచ్చినా మీరు అంటా ఉన్నారు. రైతుల పరిస్థితి అక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రేషన్ కార్డు ప్రమాణకం తీసుకుంటారు, ఇబ్బంది పడతా ఉన్నారు. రేపే అకౌంట్ లో జమ అయ్యేది మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మానసికంగా మీరు క్లారిటీ ఇచ్చేయండి. రుణమాఫీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, దానిపైన క్లారిటీ ఇచ్చేయండి. ఏమి డౌట్స్ లేవు. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ రేపు జరగబోతా ఉన్నది. మొదటి విడతగా 1,00,000 రూపాయలు, తర్వాత 50,000, తర్వాత 50,000 చొప్పున మొత్తం ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ ప్రతి కుటుంబానికి జరగబోతా ఉన్నది. ఇలాంటి దొంగ తిరుగుడు ఏం లేదు. ఒకవేళ ఎవరికైనా బాధ ఉంటే ఆ రాజకీయ పార్టీలో అక్కసు వెళ్ళబోసుకుంటా ఉన్నాయి. కారణం ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే మా పార్టీలో యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి మరి భయపడే పరిస్థితి మన రాష్ట్రంలో రాబోతా ఉన్నది. మీరు ప్రోత్సహించి అనుకున్నా అవన్నీ మీకనే ఉంటాయి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో గట్స్ ఉన్నటువంటి పార్టీ, గట్స్ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా ఉన్నారు, ఏకకాలంలో చేయబోతా ఉన్నారు. మనం చూస్తాము పరిపాలన చూస్తాము. 10 సంవత్సరాల కాలంలో ఫిఫ్టీన్త్ వరకంతా ఫుల్ గా అంటే 2 లక్షల వరకు ఫుల్ టోటల్ గా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. రేపైతే జమ చేయబోతున్నారు అని అంటున్నారు. అయితే రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబానికి సంబంధించిన నంబర్ కోసమే గానీ పాస్బుక్ ఆధారంగానే ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది అని చెప్పేసి నిన్న క్లారిటీ ఇచ్చారు. రేపు ఖాతాల్లో పడ్డ తర్వాత 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు ఖాతాలో పడుతుంది అని అంటున్నారు. సో దాన్ని బట్టి మనకు ఒక అంచనా వేసుకోవచ్చు, అంటే ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎటువంటి నిబంధనలు పాటించారు, అండ్ పీఎం కిసాన్ కు సంబంధించి ఉన్నటువంటి ఏవైతే అర్హతలు ఉన్నాయో వాటి ఆధారంగా వచ్చిందా, లేదంటే గతంలో వేసిన వాళ్ళందరికీ వచ్చిందా, వీటన్నిటికి పైకి రేపు నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సుభాష్ గారు, శోభారాణి గారు, బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శోభారాణి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.